44 ఏళ్ల జీవితం ఎప్పుడూ లేని టర్న్స్ జరిగాయి ఈ మధ్య. ఒక్కసారిగా మీరు వర్కౌట్ అవుతాయి అనుకున్నా, బాగా నమ్మిన సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. కొన్ని రిజల్ట్ వచ్చింది, కొన్ని రాలేదు. దట్ ఫ్రైడే ఇస్ నాట్ అవర్స్ అనుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కోసం వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. 2015 నుంచి 19 వరకు ఐ హ్యాడ్ ఫస్ట్ ఆఫ్ మై కెరియర్ అని చెప్పొచ్చు. మహర్షి రిలీజ్ థింగ్స్ చేంజ్ అంటే అప్పటి వరకు ఫస్ట్ నేను బిఫోర్ యాక్టింగ్ ఐ వాజ్ అ ప్రొడ్యూసర్ అండి, క్యాషియర్ నేను ఫస్ట్. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను, దాని తర్వాత యాక్టర్ అయ్యాను. అసలు ఆ చివరి వరకు అతను అలా మూర్ఖుల్లాగా ఉండిపోవడం అనేది చాలా మంది అది తీసుకోలేకపోయారు. పొద్దున్న తినడానికి సాయంత్రం తాగడానికి ఉంటే చాలు అనుకున్న మైండ్ సెట్కి వెళ్ళిపోయాడు నా క్యారెక్టర్. ఒక కైండ్ ఆఫ్ ఒక వెస్టర్న్ కామెడీ పరిచయం చేసింది కూడా మీరే. ఐ డోంట్ నో వాట్ యూ గోయింగ్ టు డు నరేష్. వి గోయింగ్ టు షూట్, వి ఆర్ గోయింగ్ టు లైక్ ఇవాళ 260 షార్ట్స్ ఫినిష్ చేయాలి. 2008 I guess అండి, ఒకే నెలలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో విశాఖ ఎక్స్ప్రెస్ ఒకటండి అండ్ గమ్యం ఒకటండి. ఒక ఫ్రెండ్ చెప్పారు, ఆ సినిమా చూసి నువ్వు చచ్చిపోతే బాగున్నావు అన్నట్టు కోపం వచ్చింది. ఫ్రీడమ్ తగ్గిపోయిందండి కామెడీ చేయడానికి కూడా. మాకు కూడా ఒకప్పుడు మేము చేస్తే శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా ప్రాబ్లంలు అవుతాయి. కితకితలు ఇప్పుడు చేస్తే బాడీ షేమింగ్ అంటారు. కామెడీ అన్న ఏదైతే బాక్స్లో నన్ను పెట్టారో దాన్ని ఎరేజ్ చేయడానికి నాకు చాలా టైం పెట్టిందండి. దే కమింగ్ అంటే ఈవెన్ రైటర్స్ కూడా దే ఓన్లీ వాంట్ టు రైట్ సీరియస్ ఫిల్మ్. ఐ వాంట్ దెమ్ టు రైట్ కామెడీ ఫిల్మ్. రైటింగ్ కామెడీ ఇస్ టఫెస్ట్ థింగ్ అండి. పర్సనల్గా చూస్తే ఇప్పటివరకు నేను యాడ్స్ చేయలేదండి, ఎందుకంటే చాలాసార్లు నన్ను అడిగారండి. నాకు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని కెమెరామెన్ వెళ్ళిపోతాడు, లేకపోతే టెక్నీషియన్స్ వెళ్ళిపోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు, ఇంకొకరు వెళ్ళిపోవచ్చు, ఇంకొకరు వెళ్ళిపోవచ్చు. బట్ ఎప్పుడు హీరో వెళ్ళటం చూశారు. నమస్తే నరేష్. నమస్తే అండి. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ అండి. సో 44 ఏళ్ల జీవితం ఎప్పుడూ లేని టర్న్స్ జరిగాయి ఈ మధ్య. అంటే ఒక్కసారిగా మీరు వర్కౌట్ అవుతాయి అనుకున్నా, బాగా నమ్మిన సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఇవన్నిటిని మీరు ఎలా ప్రాసెస్ చేసుకోగలుగుతున్నారు సార్? అంటే ఏం లేదనుకో, కొత్త సినిమాలు చేద్దాం, కొంచెం నాకు నచ్చిన సినిమాలు చేద్దాం అనుకున్నాను. డెఫినెట్గా దాంట్లో కొన్ని అనుకున్న రిజల్ట్ వచ్చిందండి, కొన్ని రాలేదు. సో బట్ అగైన్ దట్ ఫ్రైడే ఇస్ నాట్ అవర్స్ అనుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కోసం వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అండి. దట్స్ బిన్ అ మోటివ్ ఫ్రమ్ ద డే వన్ అండి. అంతే కదండి, తెలిసింది మాకు ఇదే ప్రొఫెషన్ తెలుసు. సో వచ్చినా ఫ్లాప్లు వచ్చినా హిట్లు వచ్చినా ఇదే చేస్తామండి. సినిమా వరుసగా హిట్లు అయినా మళ్ళీ సినిమాలే చేయాలి, సినిమా వరుసగా ఫ్లాప్లు అయినా. నేను ఇంతలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, మనకు తెలిసిన సినిమా ఒకటే అన్నట్టు. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్ అండి, ఒక పాజిటివ్ వేలో. ఓకే, ఏది జరిగినా మన మంచికి, డెఫినెట్గా సంథింగ్ ఇస్ గోయింగ్ టు బిగ్గర్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఆ పాజిటివ్ మోటివేషన్తో వెళ్ళిపోవడం అండి. అయితే బచ్చలవల్లిలో మీ నటన గురించి కానీ, లేదంటే మీ గెటప్ గురించి కానీ ఎంత పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఆ చివరి వరకు అతను అలా మూర్ఖుల్లాగా ఉండిపోవడం అనేది జనాలకు చాలామంది అది తీసుకోలేకపోయారు. సో ఈవెన్ రైటర్ కూడా, సుబ్బు గారు కూడా ఫస్ట్ నుంచి లేదంటే అలా ఉండిపోవడమే కరెక్ట్, అది అతను మళ్ళీ ఏదో మారిపోయి ఉంటే కనుక మళ్ళీ రెగ్యులర్ క్లీషే అయిపోయేది అని చెప్పేసి. అంటే కొందరు ఉంటారు కదండి, అంటే ఇప్పుడు స్వయం కృతాపం ఉంటారు చూసారండి, వాళ్ళు కెరియర్లో పోతాం కారణం అంటే వాళ్ళే ఉంటారండి రీజన్స్. అంటే కొన్ని అంటే ఏదన్నా అయి ఉండొచ్చండి. అంటే వాడు నేను పట్టిన కుందేలు మూడే కాలని ఉంటారు కదా కొందరు, అలాంటి క్యారెక్టర్ అండి అతను. బట్ ఎక్కడో మీరు లాస్ట్ ట్రాన్స్లేషన్ ఏమైపోయిందంటే ఫాదర్ వల్ల ఇతను ఇలా వేయడు. బట్ ఫాదర్ ఏంటంటే సినిమాలో మీరు చాలా పాజిటివ్గా చూపించామండి. యాక్చువల్లీ ఫాదర్ నెగిటివ్గా ఉండుంటానండి, ఆ నెగిటివ్నెస్ ఇతనికి వచ్చింది, అడాప్ట్ అయిందంటే ఇంకా బాగుండేదండి. ఐ థింక్ వితౌట్ ఓకే, కొందరు ఎంత చెప్పినా కొందరు మారరు కదండి. పేరెంట్స్ చెప్పినా, సొసైటీలో చెప్పినా, ఇంకోటి చెప్పినా. ఇప్పుడు దొంగతనం, ఒకటి దొంగోడు ఉంటాడండి, ఆడు దొంగ చేస్తాడు, ఒకటి పట్టుకుంటారు, శిక్ష చేస్తారు, ఒక 1 year ఉంటాడు జైల్లో, బయటకు వస్తాడు, మళ్ళీ తర్వాత ఆడు అదే పని చేస్తాడండి, అంటే మారడండి. సో అలాంటి మారని వ్యక్తి కదండి అది. సో థాట్ ఓకే వీ వెంట అంటే అది స్టిక్ అయ్యి ట్రూగా బిలీవ్ చేసామండి. అది కొంచెం మాకు మిస్ఫైర్ అయిందండి. అంటే అది రాంగ్గా మిస్ఫైర్ అవ్వలేదు, అంటే బ్యాడ్ ఫిల్మ్ అని ఎవరు అనలేదు. ఓన్లీ థింగ్ అంటే కాదు, ప్రాబ్లం ఏమైపోతుందంటే ఐ థింక్ ఎక్కడో ఆడియన్స్ లైక్ గెటింగ్ కనెక్టెడ్ టు మై క్యారెక్టర్ అండి. అండ్ మారితే బాగుంటుంది, వీడికి అవకాశం వస్తే బాగుంటుంది, ఈ అమ్మాయితో వీడు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ మళ్ళీ మారినప్పుడు ఏంటి వీడికి ఇంత అవకాశం వచ్చినా మారట్లేదని వాళ్ళు వచ్చిన డిసప్పాయింట్మెంట్ అండి. అది క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అయింది. ట్రాన్సిషన్ ఫేస్ కూడా చూపిస్తారు కదా, లేదా అప్పుడే సెటిల్ అవుతూ ఉంటాడు, ఓకే అంతా ఓకే అనుకున్న టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, అది తీసుకోలేకపోయారు. కొందరు ఉంటారు కదండి. ఇప్పుడు జాబ్ తను వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటాడు అని అన్ని బాగా చేసుకుంటుంటాడు, తను ఈజ్ ప్లానింగ్ ఫర్ ప్రాపర్ లైఫ్ అండి. బట్ ఒక ఈవెంట్స్ వచ్చిన తర్వాత అన్నీ వదిలేస్తాడండి. ఇంకా వదిలేసి నాకు పొద్దున్న తినడానికి సాయంత్రం తాగడానికి ఉంటే చాలు అనుకున్న మైండ్ సెట్కి వెళ్ళిపోయాడు నా క్యారెక్టర్. సో వీ థాట్ ఓకే అది కొంచెం హానెస్ట్గా ఉంటుంది క్యారెక్టర్, అలా ఉంటే ట్రూగా ఉంటుంది అనుకున్నామండి. వేర్
ఆడియన్స్ ఫర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఐ గెస్. అయితే ఈ మధ్య అంటే ఇది నాట్ ఓన్లీ అబౌట్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ లేదంటే ఇది పక్కన పెట్టేస్తే ఒక సినిమాని ఆడియన్స్ చేరువ చేయడం అనేది అంటే త్రూ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మీరు చేసే ఇప్పుడు మన భీమ్స్ గారితో ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైంలో కానీ మీరు చేసిన ప్రమోషన్స్ కావచ్చు, ఈ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు కదా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు? లేదండి, అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇట్స్ లైక్ పాజిటివ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే నెగిటివ్ అంత ఫాస్ట్గా వెళ్తుందండి. బోత్ ద థింగ్స్ అండి. ఇదివరకు ఏంటంటే మండే ఫ్రైడే రిలీజ్ అయితే సాటర్డే సండే తర్వాత మండేకి తెలిసేదండి ఆడియన్స్కి అసలు ఏంటి సినిమా చూడొచ్చా చూడకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు. ఇవాళ మార్నింగ్ షో పడిపోతుంటే మాటినీకి తెలిసిపోతుందండి. సో మీకు ఆ రిఫ్లెక్షన్స్ కూడా తెలుస్తుంది. సినిమా బాగుందంటే మాటినీకి మళ్ళీ ఫుల్స్ అయిపోతున్నాను. మాటినీ ఫస్ట్ షోకి మొత్తం మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఫుల్ అయిపోతున్నాను, లేదంటే మళ్ళీ ఖాళీ అయిపోతున్నాయండి. సో ఐ థింక్ నా ఇట్స్ బికమ్ చూజీ అండి. ఆడియన్స్ కూడా ఏంటంటారంటే మన తెలుగులోనే కాకుండా తమిళ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి రకరకాల సినిమాలు రావటం, కాంటెంట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండి, మనకి ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల వాళ్ళ టైం ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే ఇట్ హ్యాస్ టు బి అంటే నా వాల్యుబుల్ ఉండాలి, నా టైం వాల్యుబుల్ ఉండాలి, లేదంటే రారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలోనండి నా సినిమాలు హిట్ ఉండేది, ఫ్లాప్లు ఉండేవి, యావరేజ్ సినిమాలు కూడా ఉండేవి. నా చాలా సినిమాలు చూస్తే మా కెరియర్లో ఒక 20-30 సినిమాలు యావరేజ్ సినిమాలు ఉండేవి. ఇవాళ అది లేదండి. ఇంతవరకు ఆడియన్స్ యావరేజ్ సినిమానే పర్లేదు అంటే ఒక 6 months 1 year వరకు టెలివిజన్లో రాదు, మనం ఓటీటీలో ఇప్పుడు ఓటీటీ లేదు కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే సరే బాగానే ఉందంటున్నారు కదా, పర్లేదు యావరేజ్ సినిమా వెళ్ళి చూద్దామనండి. ఇవాళ యావరేజ్ సినిమా అంటే ఓకే ఓటీటీకి వచ్చాక చూద్దాం అన్న ఆడియన్స్ ఫిక్స్ అయిపోయింది. చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. థియేటర్ కాస్టులు పెరగటం, టికెట్ల కాస్టులు పెరగటం, అక్కడికి వచ్చిన తర్వాత పాప్కార్న్లు, ఇవన్నీ కూల్ డ్రింక్స్ కాస్టులతోటి. సో నా ఆడియన్స్ ఆల్సో నేను 1000 రూపాయలు ఖర్చు పెడతానంటే నాకు వాల్యుబుల్, ఆ 1000 రూపాయలకి నాకు కరెక్ట్ వర్త్ ఉన్న సినిమా అయితే నేను ఖర్చు పెడతాను అన్నట్టు ఉన్నారండి. సో ఐ థింక్ మనం అలాంటివి చేసి రావాలండి. బట్ ఐ థింక్ ఇప్పుడు ఇలాంటి సినిమాలకు బాగా వెళ్ళిపోతుంది ఏమనుకున్నా అంటే, బట్ నాకు ఓపెనింగ్స్ ఎంత వస్తాయి ఇది నేను తెలియదండి. అంటే ట్రేడ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలియట్లేదు. బట్ సినిమా బాగుంది అని సోషల్ మీడియాలో వస్తేనండి నాకు తెలిసి మ్యాట్ని ఫస్ట్ షో నుంచి మళ్ళీ ఇట్లా చేంజ్ ద డైరెక్షన్ అండి. సినిమా అలా పికప్ అవుతుంది నాకు బాగా ఒక బలమైన నమ్మకం అండి. ఓకే, లేదండి అంటే అది సెట్ ఆఫ్ ఆడియన్స్కి నరేష్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఉన్న నమ్మకం ఉంది ఖచ్చితంగా. లేదు నరేష్ సినిమాలు మినిమం గ్యారెంటీ ఉంటాయి అనే కైండ్ ఆఫ్ ఒకటి ఇది ఉంది, లేదా ఒకసారి చూడొచ్చు అనే కైండ్ ఆఫ్. ఇప్పుడు కూడా ఈ స్పెసిఫిక్ యాక్టర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే లేదా అవాయిడ్ చేయాలి అనే కైండ్ ఆఫ్ థాట్ ఎప్పుడు లేదు. అది బికాస్ ఆఫ్ యువర్ బ్రాండ్ బిల్డింగ్. సో అది నెగిటివిటీ లేదండి ఇప్పుడు మనకి. సో అదొక అడ్వాంటేజ్ అండి. బట్ థింగ్ ఇస్ అగైన్ ఆల్ సెట్ అంటానండి, బాగుందంటేనే వెళ్తున్నారండి. అంటే ఆడియన్స్ ఇదివరకు అంటే ఒక 5% 10% ఉండేవారండి. అంటే ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఏ సినిమా అయినా రిలీజ్ అయితే బీట్ అ స్మాల్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్, తమిళ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ డబ్బింగ్ అయినా కూడా, ఇంగ్లీష్ డబ్బింగ్ తెలుగు సినిమాలు కూడా వెళ్ళి చూసేవారండి. ఇప్పుడు ఏమైపోయిందంటారంటే మోర్ లైక్ ఇదివరకు ఓన్లీ మన మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, ట్రేడ్లో ఉండే వాళ్ళు ఇప్పుడు ట్రేడ్ గైడ్ అని ఒకటి వచ్చేదండి అప్పుడు. సో మనం వీస్ టు ఫాలో దట్ టాప్ చైర్ అని, ఏ సినిమా ఆడుతుంది, ఎన్ని రోజులు ఎన్ని వారాలు కూర్చుంది ఆ టాప్ చైర్లో, అవన్నీ దోస్ ఆర్ ద థింగ్స్ అండి. నవ్ ఎవ్రీథింగ్ హస్ బికమ్ ఇది ఇదేటప్పటికి నవ్ ఇట్స్ వెరీ అంటే వాట్ డూ ఐ సే అండ్ ఇట్స్ ఆడియన్స్ హవ్ బికమ్ క్లవర్ అండి. నేను వాట్ అంటే బై ద టీజర్ ఆఫ్ ద ఫిల్మ్ చెప్పేస్తున్నారండి ఈ సినిమాకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోతున్నానండి. సో ఐ బీన్ సీయింగ్ దాట్ లేట్లీ అండి. ఎందుకంటే సినిమాకి అంత మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే రాదు. ఏంటంటే చాలామంది చెప్తాను ట్రైలర్ వర్కౌట్ అవ్వలేదండి, ట్రైలర్ అంత ఎక్కలేదండి, ట్రైలర్ అంత కనెక్ట్ అవ్వలేదండి, ఆడియన్స్ రాలేకపోయిందండి, రాబెట్టుకోలేకపోయిందని. సో ఐ థింక్ రైట్ విత్ ద ప్రమోషనల్ కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద డే వన్, రైట్ ఫ్రమ్ అనౌన్స్మెంట్ కాడి నుంచి, పోస్టర్స్ కాడి నుంచి, మన థియేటర్ ట్రైలర్ కాడి నుంచి వాళ్ళకి అన్ని నచ్చితేనే మెటీరియల్ ఈవెన్ థింకింగ్ టు కమ్అట్ అంటే ఈ సినిమాకి వెళ్దాం అనే ఆలోచనకు వస్తున్నారండి. అండ్ టాలీవుడ్లో మీరు వన్ ఆఫ్ ద హీరో, మోసలో పడకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు మీరు ఫస్ట్ నుంచి కూడా. అంటే కామెడీ అనే ఒక జానరాలో ఉన్నప్పటికీ కూడా కామెడీలో కూడా రకరకాల కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎప్పుడు కూడా నరేష్ అంటే ఇదే సినిమా చేస్తాడు అంటే సీరియస్ లేదంటే థ్రిల్లర్ ఇవన్నీ కాకుండా అన్ని రకాల జానర్స్ ట్రై చేసుకుంటూ వచ్చారు కదా. సో ఇన్ని జానర్స్ ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఇది నాకు సేఫ్ గేమ్ అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, లేదు ఇది ఐ కెన్ బెట్ కాన్ఫిడెంట్లో ఆన్ దిస్ అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో జగ్లింగ్ కానీ, రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ కానీ మీకు వచ్చే క్లారిటీ ఏంటి? లేదండి, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు సినిమా బాగుంటే చూస్తారండి. గమ్యం ఉంది, అప్పుడు కామెడీ సినిమాలు చేస్తుంటే మధ్యన సీరియస్ సినిమా చేశానండి, చూశారు అది. సో ఇట్స్ అది విషయం ఉంటుంది, అదే వాట్ ఎవర్ కారణం. సో ఆడియన్కి ఎప్పుడు అది ఉందంటే, బట్ ఐ థింక్ నా మిస్టేక్ నేనేమనుకున్నానంటే గమ్యం శంభో శివ శంభో చేసినప్పుడే నేను షుడ్
కొంచెం కామెడీ కొంచెం అంటే పక్కన పెట్టింది కదండి, ఐ షుడ్ హ్యావ్ ట్రైడ్ దిస్ మోర్ ఆఫన్ అండి. ఇప్పుడు నేను ఏదైతే సినిమాలు ఇప్పుడు చేస్తున్నానో, మీరు అన్నారు డిఫరెంట్ సినిమాలు, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ అండి. అంటే కామెడీ సినిమాలు చేస్తూ దాంతోపాటు కొంచెం డిఫరెంట్ సీరియస్ సినిమాలు చేస్తుంటే బాగుండేదండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా ప్రెషర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవ్రీవన్ వచ్చి లైక్, వద్దండి మీ దగ్గర కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఆడియన్స్ ఓన్లీ కామెడీ కోరుకుంటున్నారండి, మీరు ఇంకొకటి చేస్తే చూడరండి, రారండి, మిమ్మల్ని సీరియస్ యాక్టర్గా ఆడియన్స్ చూడలేకపోవచ్చండి. అండ్ సో ఆల్ దిస్ థింగ్స్ ఉండేటప్పుడు మనం ప్రొడ్యూసర్స్ కూడా భయం ఉంటుంది కదండి, కామెడీ సినిమా అయితే కొంటానంటున్నారు, సీరియస్ సినిమా అయితే చేస్తే ఎంతవరకు బిజినెస్ అవుతుందని. సో దెన్ ఐ థింక్ ఇట్ టుక్ మీ, అంటే అక్కడి నుంచి 2015 నుంచి 19 వరకు ఐ హ్యాడ్ వెరీ డౌన్, వర్స్ట్ ఆఫ్ మై కెరియర్ అని చెప్పొచ్చండి. వెన్ మహర్షి రిలీజ్ థింగ్స్ చేంజ్ అండి. అంటే అప్పటి వరకు నరేష్ అన్నవాడు ఓన్లీ కామెడీ చేస్తాడంటే, ఆ సినిమా తర్వాత నరేష్ అన్నవాడు ఏడిపించాడు, బాగా చేశాడు, అంటే సీరియస్ క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. అండ్ నాకు ఫస్ట్ ఏంటంటే ఆడియన్ అప్రూవల్ వచ్చిందండి, ఓకే నరేష్ సినిమా చూడొచ్చు, అంటే సీరియస్ కామెడీ కాదు, తను సీరియస్ సినిమా చేసినా కూడా చూస్తారని నాకు నమ్మకం వచ్చిందండి. దాంతో నెట్ ఒక బ్రేక్ ఫర్ ఒక 9 months చేసుకున్నాండి. దెన్ నాకు కేమ్ అప్ విత్ నాంది అండి. నాంది డిడ్ వెల్ అండి. సో అగైన్ ఇప్పుడు నమ్మటం అంటే అదే కదండి, అక్కడ ప్రొడ్యూసర్ నమ్మటం, డైరెక్టర్ నన్ను నమ్మటం. ఎందుకంటే ఫస్ట్ లైక్ నా కెరియర్లో టైంలో ఉన్నప్పుడు కామెడీ సినిమాలు చేస్తేనే వర్కౌట్ అవ్వట్లేదు అన్న టైంలో ఇట్స్ అ రిస్క్ కదండి ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టర్ కూడా. ఇతనితో ఒక సినిమా చేసి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చాలా టెన్షన్ ఉంటుంది కదా. అది ప్లస్ కోవిడ్ టైం అండి మాకు. ఆ కోవిడ్ టైంలో రిలీజ్ అయ్యి దెన్ ఇట్ బికేమ్ సక్సెస్ అంటే దెన్ ఐ థాట్ ఓకే ఐఎమ్ ఓకే, ఆడియన్స్ మనం అనుకున్నట్టు కాదు, అంటే మనం ఓన్లీ కామెడీ సినిమాలే చేస్తేనే చూస్తారనుకో, ఆడియన్స్ ఆర్ లైక్ విల్లింగ్ టు సీ ఇఫ్ ఇట్స్ అ గుడ్ కాంటెంట్ ఫిల్మ్ అని. దెన్ ఐ స్టార్టెడ్ అప్పటి వరకు నెంబర్ ఆఫ్ సినిమాలు నేను చూస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 6 films 8 films ఇయర్ చేసింది. దాని తర్వాత రాడికలీ అంటే కొంచెం ఇప్పుడు క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. అండ్ ఐ బికమ్ వెరీ చూజీ విత్ మై స్క్రిప్ట్స్ అండి. ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానీకం ఉందండి, సినిమా ఫెయిల్ అయింది కానీ, బట్ సినిమా చాలామంది ఓటీటీ చూసిన తర్వాత వచ్చి మంచి సినిమా అండి, చాలా మంచి మెసేజ్ ఉంటుందని చెప్పారండి. సో ఇప్పుడు బచ్చలమల్లి గురించి కూడా ఎవరు వచ్చినా కూడా బాగుంది సినిమా కానండి, ఏదో బట్ మీ క్యారెక్టర్ చాలా బాగా చేశారండి, మీరు చాలా అంటే దే వాజంట్ ఎక్స్పెక్టింగ్ మీ, అంటే ప్రాబ్లీ విత్ మై హెయిర్ వాట్ ఎవర్ ద స్టైల్లో వాట్ ఎవర్ తెలియదు కానీ, దే వరంట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇంటెన్స్ యాక్టర్ ఫ్రమ్ అంటే నా సైడ్ నుంచి అండి. సో ఐ థింక్ సినిమాలు వాట్ ఎవర్ ఓకే కొత్త ప్రయత్నం అని చేస్తున్నాడని జనాలకి తెలిసిందండి, ఆడియన్స్కి తెలిసింది. జనాలకి ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉంది, ఎందుకంటే మీ సినిమాలు కమర్షియల్గా ఈ మార్కెట్, ఈ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కడైనా కొంచెం గైడ్ తప్ప ఉండొచ్చు తప్పితే, ఒక నటుడిగా మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేక్షకులు మోస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే మీరు చేసిన నేను సినిమా మీ ధనుష్ పెర్ఫామ్ చేసినప్పటికి కూడా ధనుష్ కంటే మీ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తారు జనాలు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మీరు. అంటే ఇట్స్ నెవర్ అబౌట్ ఓకే నరేష్ ఈ కైండ్ రాల్స్ చేస్తారని కాదు, బికాస్ ఆబ్వియస్గా సినిమాలో వర్కౌట్ అయ్యాయి కాబట్టి మీరు అదే ప్యాటర్న్లో వెళ్ళాల్సి వచ్చింది. కానీ బట్ ఆడియన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇప్పటికీ కూడా చాలామంది, మీరు రాజీవ్ కనకాల గారితో చేసిన సినిమా విశాఖ ఎక్స్ప్రెస్, ఆ కైండ్ ఆఫ్ ఈ అప్పుడప్పుడు ట్విట్టర్లో కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, వాట్ అన్ యాక్టర్ నరేష్, అంత ఇంటెన్స్ యాక్టర్, అసలు ఇండస్ట్రీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది అనే అంటే నాకు అదేనండి. ఐ థింక్ 2008 I guess అండి, ఒకే నెలలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాంట్లో విశాఖ ఎక్స్ప్రెస్ ఒకటండి అండ్ గమ్యం ఒకటండి. విశాఖ ఎక్స్ప్రెస్ చూసి నేను చచ్చిపోతే బాగున్నాను అనుకున్నాను, అంటే మాకు ఫ్రెండ్ చెప్పారు, ఆ సినిమా చూసి నువ్వు చచ్చిపోతే బాగున్నావు అన్నట్టు కోపం వచ్చింది. గమ్యం చూసినప్పుడు నువ్వు బతుకుంటే బాగుంటుంది అని జాలి వేస్తుంది. అంటే అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్ అండి. వీక్లో ముందు ఆ సినిమా చూస్తే అప్పుడు అలా అన్నారు, నెక్స్ట్ వీక్ ఇలా చూసి ఇలాగన్నారు. ఐ థింక్ దట్స్ క్యారెక్టర్. నాకు అదే అడ్వాంటేజ్ అనిపిస్తుంది అంటే చనిపోవాలి అంటే అంత బలంగా కోరుకున్నారంటే నా ఇంపాక్ట్, ద రోల్ ఇంపాక్ట్ హస్ డన్ సంథింగ్ టు హర్ అని ఒకటి అనిపించింది అండి. అదే చెప్తున్నాను కదండి, సినిమాలు ఇప్పుడు నేను సినిమా ఆడకపోయినా అంటే నాకు మంచి పేరు వచ్చిందండి. విశాఖ ఎక్స్ప్రెస్ ఆడలేదు కానీ నాకు అయినా మంచి యాజ్ అన్ యాక్టర్గా మంచి పేరు వచ్చిందండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటేనండి, పేరు రావటం వేరు, బట్ రెండు ఆడి సినిమా హిట్ అయితే అప్పుడు కమర్షియల్గా ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తుంది. అది కమర్షియల్ గేమ్ కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కమర్షియల్ గేమే చూస్తాం కదండి, ఇక్కడ బోర్డులో ఎంత పెట్టారు, ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నదే కదండి హిట్ ఫ్లాప్. లేదు అంటే ఒక జనరేషన్కి, అంటే నాట్ ఓన్లీ క్రెడిటింగ్ యూ, రఘుబాబు గారు కూడా. సో ఒక కైండ్ ఆఫ్ ఒక వెస్ట్రన్ కామెడీ పరిచయం చేసింది కూడా మీరే. సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అరే ఇంత వ్యాకీ కామెడీ ఆడియన్స్ మనం ఎలా తీసుకోగలం. ఇప్పుడు అల్లరి సినిమా అయినా కానీ, లేదంటే పార్టీ సినిమా కానీ ఇప్పుడు చూస్తే ఎలా పాసిబుల్ అయింది ఇంత. అంటే దెర్ విల్ బి బోల్డ్నెస్, దెర్ విల్ బి డైలాగ్స్, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి. పొరపాటు నా సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎంత గోల అయ్యేదో. అది అనుకోలేదు కానీ, బట్ వీఆర్ ట్రైడ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు లడ్డు బాబు, అదే నేను రఘుబాబు గారు చేసాం.
విత్ ప్రాస్థెటిక్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఒక లావుగా ఎప్పుడు సన్నగా ఉండే నరేష్ లావుగా ఉంటే ఎలా ఉంటుంది ఆడియన్స్, దాంట్లో ఫన్ ఎలా ఉంటుంది అనుకున్నామండి. వీ ట్రైడ్ డిఫరెంట్ థింగ్స్ అండి. రవి ఈజ్ లైక్ వన్ థింగ్ ఏంటంటే అంటే తను అక్కడ ఎక్కువ యూఎస్లో చదువుకుని వచ్చాడు, తను అక్కడ కోర్స్ చేసి వచ్చాడు. సో తనకేంటంటే ఎక్కువ యూఎస్ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి తనకి. మీరు చూస్తుంటే తన విజువల్స్ కానివ్వండి, అంటే బీట్ ఎవ్రీథింగ్ అండి. అవును సినిమా ఒక సినిమా ఉంటుంది. నేను అడిగానండి మాట్లాడుకుంటుంటే ఒకరోజు నేను రవి గారు కూర్చుని, ఏంటి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు రియల్ సినిమా ఏంటి, హీ హాస్ పొటెన్షియల్ వెరీ హీ నో సో మెనీ హీరోస్ అండి. అంటే పెద్ద సినిమా చేయొచ్చు కదా, ఎందుకంటే దెన్ హీ టోల్ మీ వన్ థింగ్, ఇప్పుడు ఐ కెన్ డూ అంటే స్పోర్ట్స్, నేను యాక్షన్ సినిమా చేయాలంటే ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వాటి కంటే అంత బడ్జెట్లు కావాలి నాకు. బట్ వెన్ ఐ డూ ఫిల్మ్ లైక్ అవును అంటే, అవును అంటే ఏంటి అనుకుంటున్నారు, అంటే దెయ్యం సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీరు, నైట్ టైము అనుకుంటున్నారు కదా, ఈ సినిమాలో నేను విత్ లైట్లు వేసి భయపెడతాను అని చెప్పాడు. కైండ్ ఆఫ్ థింగ్ అండి. అంటే ఈయన ఎంచుకున్న విధానం అదేనండి. లైట్లు అందరూ లైట్ ఆఫ్ చేసి భయపెడతారు, నేను లైట్లు ఆన్ చేసి భయపెడతానండి. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. రవి ఆల్వేస్ థింక్స్ అ డిఫరెంట్ లైన్ అండి. సో అండ్ అల్లరి కూడానండి, వి లైక్ ద వే వి షాట్ ఒక్కొక్క సాంగ్ వన్ డే ఫుల్ షూటింగ్ చేసామండి. అండ్ దే వాస్ అ ప్రెషర్ పెట్టి అల్లరి చేసినప్పుడు ఈ యూస్ టు కమ్ విత్ అండ్ ఒక కింగిని మింగి నేను ఒక సాంగ్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి రాసి ఇవాళ మనం 260 షాట్లు చేయాలన్నాడు. దిస్ ఇస్ థింగ్ అండి. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఏమీ లేదు. మార్నింగ్ 6:30కి నాన్నకరమ్మ కూడా అక్కడ కూర్చున్నామండి. 7కి రెడీ అవుతున్నాం, మేకప్ అన్ని వేసి కూర్చుని బయట టిఫిన్ చేస్తున్నాడు. ఐ డోంట్ నో వాట్ యూ గోయింగ్ టు డూ నరేష్, వి గోయింగ్ టు షూట్, వి ఆర్ గోయింగ్ టు లైక్ ఇవాళ 260 షార్ట్స్ ఫినిష్ చేయాలి అన్నాడు. అండ్ వీ ఫినిష్డ్ ఇట్ అండి. వీ షార్ట్ నియర్లీ అబౌట్ 320 షార్ట్స్ ఆ రోజు. ఓకే, ఇది 9 to 6 లోనా? ఏది 9 to 6 టైంలో? అవునండి. ఓకే, 9 to 9 సారీ, 9 to 6 9 to 9, బట్ అదే 3 hours అంతే. యా, సో చాలా రవి దగ్గర బ్రేక్స్ ఇలాంటి వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయండి. అండ్ ఇది లైక్ వన్స్ హీ గెట్స్ ఇన్ టు సెట్స్ అంతేనండి, హిస్ ప్యాషన్ టువర్డ్స్ టోటలీ చేంజెస్ అండి. అంటే అది అయ్యేదాకా, తనకు ఆ వర్క్ వచ్చేదాకా ఎవరిని వదలడండి. అండ్ ద రేంజ్ ఆఫ్ నరేష్ అనేది చాలా లెస్ డిస్కస్ టాపిక్ అండి ఇండస్ట్రీలో. ఎందుకంటే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టు ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ డిడ్, ఈ పాత్రలో నరేష్ కాకుండా ఇంకొకళ్ళు చేయగలరా అనే ఆలోచన ఇప్పుడు రాదు. ఇప్పుడు గాలిసిన్ క్యారెక్టర్ చూస్తే నరేష్తో ఇంకెవరు చేయలేరు. అలా ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ రేంజ్ ఆఫ్ నరేష్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయింది అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మీరు చెప్పినట్టు లేదు, డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ లేదు, కామెడీ మాత్రమే చూస్తారు కాబట్టి నేను అందులో స్టిక్ ఆన్ అయ్యానని చెప్పేసి మీరు కూడా అంటారు కదా. సో ఇప్పుడు యూ హ్యావ్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ కదా, బికాస్ ఆడియన్స్ ఆర్ వాచింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ ఇవన్నీ కాబట్టి. సో దాన్ని ఇప్పుడు మీ 12 రైల్వే కాలనీ కానీ నెక్స్ట్ వచ్చే ఆల్కహాల్ కానీ వీటన్నిటిలో దాన్ని ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది మీకు? నాకు అర్థం లేదు ఈ రేంజ్ ఆఫ్ మీ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ అనేది డిఫరెంట్ పాత్రలు చేయడం. ఇంతకుముందు కొంచెం యువర్ రెస్ట్రిక్టెడ్ యువర్ సెల్ఫ్ ఇవన్నీ, బట్ ఐ వాంట్ టు డు సంథింగ్ విచ్ ఐ నెవర్ డన్ అండి. ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు కొన్ని రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో దిస్ విల్ బి దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ అండి. అండ్ ఆల్కహాల్ ఇస్ కైండ్ ఆఫ్ అ థింగ్ లైక్ వేర్ జోకర్ మీట్స్ సైకో ఎలా ఉంటుందండి మిక్స్. సో ఇట్లా యా ఫన్ అండ్ విల్ హ్యావ్ దట్ ఒక చిన్న టింజ్ ఆఫ్ ఇంకోటి కూడా ఉంటుందండి. సో దట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే వేర్ ద క్యారెక్టర్ అంటే ఇప్పుడు వరకు నేను అన్ని డీగ్లామరైజ్ రోల్స్ లేకపోతే కొంచెం న్యాచురల్గా అంటే అన్ని అలాంటి చేశాను. ఇట్స్ మోర్ లైక్ అన్ అర్బన్ అండ్ వెరీ క్లాసీ రోల్ అండ్ ఐ థింక్ రైట్ ఫ్రమ్ మై లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ బీ మోర్ స్టైలిష్. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలో ఆల్కహాల్ విల్ బీ మోర్ స్టైలిష్ ఫిల్మ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఐమ్ ట్రైంగ్ టు, అంటే ఇది వేరే సినిమా అది వేరే సినిమా, 2 పోస్టులు పక్క పక్కన పెడితే ఇది ఆ సినిమానో ఈ సినిమా డౌట్ రాకూడదు ఆడియన్స్కి. ఆ కన్ఫ్యూజన్ ఉండేదండి. నా సినిమాలో 4 పోస్టులు ఉంటే ఏ సినిమాకి వెళ్ళాలని ఫోన్ చేసేవారండి నా ఫ్రెండ్స్, ఈ 4 సినిమా పోస్టులు ఉన్నాయి ఏం చేయాలి రా అని. సో అలా కాకుండా అంటే ఇప్పుడు ఐఎమ్ జస్ట్ టేకింగ్ టైమ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ అండి. అంటే ఇదివరకు ఏంటంటే ఐ విష్ టు డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు 15 days ఈ ప్రాజెక్ట్ చేసామంటే 15 days. నౌ ఐఎమ్ డూయింగ్ వన్ ఫిల్మ్, జస్ట్ వాంట్ టు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఫిల్మ్, ఫినిష్ ఇట్, దెన్ లుక్స్ కానివ్వండి ఏదన్నా సినిమాకి, దెన్ దాని తర్వాత ఐమ్ డూయింగ్ అదర్ ఫిల్మ్ అండ్. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్ రైల్వే కాలనీ. అది ఫినిష్ చేసిన తర్వాత ఆల్కహాల్ కూడా ఫినిష్డ్ అండి. బోత్ ఫిల్మ్స్ ఆర్ డన్ అండి. అండ్ బోత్ ఆర్, అంటే ఇప్పుడు ఇది రెడీగా ఉంది రిలీజ్ అండి, అది 1-2 monthsలో అది కూడా రెడీ అయిపోతుంది. జనవరి రిలీజ్ అన్నారు కాబట్టి. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్కి ఇంత స్పెసిఫిక్ టైం లైన్ సెట్ చేసుకుని ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి వెళ్తున్నానని చెప్పేసి. సో ఒక స్పెసిఫిక్ టైం లైన్లో బిఫోర్ టిల్ సుడిగాడు యు ఆర్ ద బిగ్గెస్ట్ కాంటెంట్ గివర్ ఫర్ థియేటర్స్. అంటే లిటరల్లీ సంవత్సరానికి 6 సినిమాలు 4 సినిమాలు 5 సినిమాలు అలా వచ్చాయి. సో దానివల్ల ఒక ఎకో సిస్టమ్ అనేది మీరు చాలా బిగ్గెస్ట్ హెల్ప్ అయ్యారు అప్పుడు. అంటే నరేష్ సినిమా వస్తుందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ థియేటర్స్, ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఓకే మాకు ఇన్ని కలెక్షన్స్ వస్తాయి, ఇన్ని సినిమాలు వస్తాయి, ఇంత కంటెంట్ వస్తుంది, కంటెంట్ ఇదంతా. సో
ఈ ఎక్కడో ఈ క్వాలిటీ చెక్ విషయంలోనో లేదంటే లేదండి చేయటం నేను ఇప్పుడు ఐ కెన్ డూ 5 films 6 films అయ్యారండి. బట్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే దే వర్ ఎర్లియర్ వెన్ ఐ వాస్ డూయింగ్ 2008లోనండి దే వాస్ ఓన్లీ 2 things అండి. ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది శాటిలైట్ నుంచి, థియేటర్ నుంచి వచ్చేది. సో డిస్ట్రిబ్యూటర్ కూర్చుని ఏ రోజు వస్తే బాగుంటుంది, పండగకు వస్తే బాగుంటుందా, లేకపోతే వీకెండ్స్ ఇద్దరు లాంగ్ వీకెండ్స్ వచ్చినాయి, ఇది 4 రోజులు వస్తే మనకు సెలవులు వచ్చినాయి. దిస్ యూస్ టు బి దట్ ప్రొడ్యూసర్ అండ్ విత్ నవ్ థర్డ్ ప్లేయర్ ఇస్ కమ్ అండ్ ఓటీటీ. అండ్ దట్ హ్యాస్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటీటీ హెస్ బికమ్ అంటే ఒక సినిమాకి వచ్చి మేజర్ స్టేక్ హోల్డర్ అయిపోయింది. వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏంటి ఏ సినిమా రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ అవ్వాలి. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటారండి ఇప్పుడు వీ కాంట్ రిలీజ్ ఇట్ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను 5 సినిమాలు చేస్తానంటే ఇప్పుడు అమెజాన్ ఒకటి కొంటాడు, జియో ఒకటి కొంటాడు, నెట్ఫ్లిక్స్ ఒకటి కొంటాడు, అంతే కదండి. ఇప్పుడు ఉన్న నలుగురు ఉంటే మళ్ళీ 5వ సినిమా కొనడానికి ఎవరున్నారండి? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైమ్ లైన్ దే గివ్ ఇట్, ప్రాబ్లీ నాట్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ నెక్స్ట్ ఇయర్. సో దాట్ హెస్ బికమ్ అ థింగ్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ బికాస్ ఓటీటీ హెస్ కమ్ ఇన్. కాబట్టి కోవిడ్ వచ్చిన తర్వాత యూ స్టిల్ హ్యావ్ దట్ ఇంటెన్షన్ ఇలా చేయాలి, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు అసలు 365 days వర్క్ చేయాలని ఉంటుందండి నాకు అసలు ఐ డోంట్ మైండ్ సండేస్, ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్ అండి. ఫర్ మీ అంటే ఐ కేమ్ టు డూ దట్ అండ్ అండ్ ఇట్స్ లైక్ ఏమవుతుందంటే 100 మంది 200 మంది ఎప్పుడు మీ చుట్టూ ఉండి సడన్గా మనకి ఖాళీగా ఉంటే 4 రోజులు షూటింగ్ లేకపోతే పిచ్చెక్కేస్తుంది నాకు. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ అండి. బట్ ది థింగ్ ఇస్ నౌ it's not in our control కాబట్టి the release dates and everything has it's and collective decision of everyone, producers, satellite partner, digital partner, distributors, అందరూ కూర్చొని collective we have to fix on one date and zero on date and then have to come and ఆ టైంలో మళ్ళీ మన కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి. చాలా ఛాలెంజింగ్ థింగ్స్ ఉన్నాయండి. అవును, అందులో ఇప్పుడు ఒక ఫ్రైడే దొరికిందంటే కనీసం 4-5 సినిమాలు. అవునండి, ఏ ఫ్రైడే ఖాళీగా ఉంటలేదండి. సోలోగా ఈ మధ్యకాలం సినిమా వద్దాం అనుకుంటే ఎక్కడ మాకు ఇట్ టుక్ us nearly 3 months అండి. we're just waiting for the right date అండి. వస్తుందంటే 10 సినిమాల మీద వద్దు అని అనుకున్నాం. దాని తర్వాత చూస్తుంటే ఏ వారానికి ఆ సినిమాలు ఇప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు ఉంటానే ఉంటున్నాయండి. బట్ మన సినిమా ప్రయారిటీ వస్తే మనకు బాగుంటుంది. అంటే మనకు కాంపిటీషన్ లేకుండా అంటే ఉంటాయండి, హెల్దీ కాంపిటీషన్ ఉంటుందండి. ఏ సినిమా నాతోటి ఆ రోజు 3-4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. 3-4 ఆడాలని కోరుకుంటున్నాను, బట్ నాది కూడా ఆడాలని కోరుకుంటున్నాను అంతే. సరే, అయితే ఈ సెన్సిబిలిటీస్ అనేవి మారిపోతూ వస్తున్నాయి కదా. మీరు అన్నట్టు ఆడియన్స్ ఖచ్చితంగా తెలివైన వాళ్ళు అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సెన్సిబిలిటీస్ అంటే ఇంతకుముందు మనం బెండపరవలో చూసిన కైండ్ ఆఫ్ కామెడీని ఇప్పుడు అదే కామెడీని ఇప్పుడు యూట్యూబ్లో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కాదన్నా, కానీ థియేటర్లో వస్తే మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఇలిసిట్ అఫైర్స్ కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ మారిపోయిందండి. ఎంజాయ్ చేయగలరా లేదా అని ఒక భయం కాదు కదండి. ఇప్పుడు నా ఎవ్రీథింగ్ హస్ బికమ్ అంటే ఫ్రీడమ్ తగ్గిపోయిందండి కామెడీ చేయడానికి కూడా. మాకు కూడా ఒకప్పుడు మేము చేస్తే ఇప్పుడు శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా ప్రాబ్లంలు అవుతాయండి. కితకథలు ఇప్పుడు చేస్తే బాడీ షేమింగ్ అంటారండి. రైట్ ఫ్రమ్ చాలా ఫిల్మ్స్ అండి. అంటే నా ఎవ్రీథింగ్ హెస్ బికమ్ మోర్ సెన్సిటివ్ అండి. మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరిని కించపరచకూడదు, బాడీ షేమింగ్ చేయకూడదు, కలర్స్ గురించి మాట్లాడకూడదు, వెయిట్స్ గురించి మాట్లాడకూడదు, రకరకాలు అయిపోయినాయండి. సో దాంతో పాటు అండ్ ఇప్పుడు ఏమైపోతుంది, ఎవ్రీ 10 years ఆడియన్స్ చేంజ్ అవుతారండి. అంటే నేను అల్లరి సినిమా చేసినప్పుడు ఎవరో ఒక 6 years అనుకోండి, ఇప్పుడు అతను వచ్చి ప్రాబ్లీ మస్ట్ బి లైక్ నౌ పెళ్ళి అయిపోయి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వీళ్ళు హ్యావ్ ప్రాబ్లీ కిడ్ ఉండొచ్చు. సో అతనికి ఉన్న అది అంటే వాళ్ళ కిడ్ జనరేషన్ వేరు కదండి. దే వాంట్ సంథింగ్ ఎల్స్ అండి. సో దే వాస్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే వేరే నేను కౌంటర్తో కౌంటర్ ఉండి నేను కౌంటర్ ఇస్తే కౌంటర్తో అది నవ్వేవారండి. దాని తర్వాత మనం దాన్ని ఏమంటారు ప్రాసల మీద రాసేవారండి. దాని తర్వాత స్పూఫులు చేసేవాడి, దాని తర్వాత స్లాప్స్టిక్ కామెడీ చేసాం. నా ఐ థింక్ ఆడియన్స్ వాంట్ సంథింగ్ ఎల్స్ అండి మోర్ దెన్ దాట్. ఎందుకంటే నా ఇప్పుడు మార్నింగ్ ఏదైనా ఒకటి వస్తుంటానంటే ఈవినింగ్ స్పూఫ్ పెట్టేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ మేమ్లోనే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేను సుడిగాడు చేయాలంటే అంత టైం లేదండి. ఆడియన్స్ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చేస్తుందండి. సో దే బికమ్ వెరీ ఫాస్ట్ అండి. ఐ థింక్ జనరేషన్ హెస్ చేంజ్ అండ్ కామెడీ హెస్ ఆల్సో చేంజ్ అండి. నా ఐ థింక్ మోర్ సెన్సిబుల్ కామెడీ ఉండాలండి అండ్ ఆర్గానిక్గా ఉండాలండి. ఎక్కడో జోక్ బుక్ నుంచో లేకపోతే మీమ్ పేజెస్ నుంచో ఫేస్బుక్ జోక్లో అవి కాకుండానండి మనం సినిమాకి అక్కడ మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉండాలి, దాంట్లో నుంచి నవ్వు రావాలి కానండి. ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరు నవ్వించాలని ఒకటి జోక్ క్రియేట్ చేసి చెప్తే ఆడియన్స్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అండి. వెరీ ఆర్గానిక్గా అడుగుతున్నారు. ఆర్గానిక్ కామెడీ ఉంటే బాగా చూస్తున్నారండి. అందులో రైటర్ల కొరత ఉండడం అనేది కూడా కొంచెం రైటర్లు డైరెక్టర్లు కూడా తక్కువైపోయారండి అండ్ ప్రాబ్లీ బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ సీరియస్ ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్ అండి. దేర్ టు బి సెట్ ఆఫ్ రైటర్స్. మా ఫాదర్ చేసినప్పుడు 9 మంది రైటర్స్ ఉంటారండి అంటే కామెడీకి అందరూ ఒక వర్షన్ రాసేవారండి.
ఏమైపోయిందంటే ఎవ్రీ వన్ షిఫ్టెడ్ ఇంటూ డార్క్ సినిమాస్, సస్పెన్స్ అని, థ్రిల్లర్స్ అను, లేకపోతే హారర్ సినిమాలను దానికి వెళ్ళిపోయారు కానండి. బట్ కామెడీ ఇస్ మిస్సింగ్ అండి. ఐ థింక్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఎస్పెషలీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే లిటిల్ హార్ట్స్ కానివ్వండి, మన వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో కానివ్వండి, ఇవన్నీ అండ్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఫిల్మ్స్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటానండి. కామెడీ ఫిల్మ్స్ బాగా వస్తున్నాయండి. ఐ థింక్ యంగ్స్టర్స్ హ్యావ్ టు కమ్ ఇన్ అండి. అండ్ ఐ ఓన్లీ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆల్సో అండి, కామెడీ ఇస్ లైక్ వన్, అది మాత్రం వదలొద్దు. దట్స్ మేజర్ థింగ్. సో ప్లీజ్ అది కొంచెం వేకెంట్ ఉందండి, ఆ బర్త్ వేకెంట్ ఉంది. సో మీరు దాంట్లో ఇదైతే ఇట్ విల్ గివ్ యూ లాంగర్ అండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండి దే కమింగ్, అండ్ ఈవెన్ రైటర్స్ కూడా అండి దే ఓన్లీ వాంట్ టు రైట్ సీరియస్ ఫిల్మ్స్ అండి. ఐ వాంట్ దెమ్ టు రైట్ కామెడీ ఫిల్మ్స్ అండి. రైటింగ్ కామెడీ ఇస్ టఫెస్ట్ థింగ్ అండి. సో అలాంటివి వస్తే డెఫినెట్గా ఇప్పుడు టఫ్ కాబట్టి మిగిలిన రాసుకుంటారు, అది టఫ్ కాబట్టి మిగిలిన రాసుకుంటున్నారు అనిపిస్తుంది. కాదు కదండి, అంటే బట్ ఇప్పటికి రాస్తున్నారు కదా చాలామంది. ఎప్పుడు ఏముందండి, మీమ్ పేజెస్ వాళ్ళకి ఒక మీమ్లో క్రియేట్ చేస్తున్నారు, జోక్ క్రియేట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఎంత క్రియేటివిటీ ఆలోచిస్తున్నారండి. సో దే కెన్ కమ్ అండ్ రైట్, ఇట్స్ వాట్ అండి. ఓకే సార్, అయితే మీకు ఆడియన్స్ కనెక్ట్ అనేది ఇర్రేషనల్గా ఉండేది అంతకుముందు. అంటే నరేష్ అనే వ్యక్తి, నరేష్ అనే హీరో సినిమాలు చేస్తున్నారు అంటే యూ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద ఆడియన్స్. అంటే లైక్ యూఆర్ అడ్మైరబుల్ అనే కైండ్ ఆఫ్ లేకుండా యూఆర్ రిలేటబుల్ ఫర్ దెమ్. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళని చూసుకునేవారు. అది చంద్రబాదర్శ భవన సిస్టర్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ చూస్తున్నప్పుడు అడ్మైరేషన్ అనేది ఉండేది కదా మీ మీద. లేదు మనోడు అనే కైండ్ ఆఫ్ చాలా, అంటే ఒక ఈజ్తో జనాలు చూసేవారు. ఆ రిలేటబిలిటీ తగ్గుతూ అడ్మిరేషన్గా వచ్చింది, మారుతూ వచ్చింది కదా. సో ఈ ఫేస్ని మీరు ఎలా చూడగలిగారు? అంటే ఐ షుడ్ హావ్ డన్ ఇట్ లాంగ్ బ్యాక్ అని చెప్తున్నాను కదండి. నేను గమ్యం చేసినప్పుడు ఐ షుడ్ హావ్ చేంజ్ ఇట్ అండి. దెన్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ వే. అండ్ ఐ థింక్ ఐ రియలైజ్ ఇట్ చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. దెన్ ఆ తర్వాత నుంచి బయటకు వచ్చి ఆ కామెడీ అన్న ఏదైతే బాక్స్లో నన్ను పెట్టారో దాన్ని ఎరేజ్ చేయడానికి నాకు చాలా టైం పెట్టిందండి. మొన్న ట్రైలర్ చూడ అంటున్నారు కదా, రగ్గర్ని అడిగితే సీరియస్ సినిమాలు చేసినప్పుడేమో ఏంటి వరుసగా సీరియల్ అన్నారు, సీరియస్ అన్నారు, ఇప్పుడు కామెడీ సినిమాలు చేస్తే కామెడీ అంటున్నారు అని చెప్పి. అదే కదా ఇప్పుడు అడుగుతారు. దట్స్ లైక్ ఆల్వేస్ అ థింగ్ అండి. వెన్ టూ ఫిల్మ్స్ సీరియస్ చేస్తే కామెడీ చేయట్లేదు అంటారు, మళ్ళీ కామెడీకి వెళ్తే మళ్ళీ సీరియస్ మానేశారా అంటారండి. ఇక్కడ మానేయటం కాదు కదండి. ఇట్స్ నాట్ లైక్ జాబ్ రిజైన్ చేసేసి నేను ఇంకా చేయను అని కాదు కదండి. ఓకే, ఐ డన్ దట్, నా ఐమ్ టేకింగ్ అదర్ ఇంకో వేరే సబ్జెక్టులు చేస్తున్నాను. బట్ అగైన్ ఐ ఫీల్ రైట్, నాకు మంచి కామెడీ వచ్చి నాకు బాగా ఇంప్రెసివ్గా నచ్చిందండి, ఐ వుడ్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. సో నా అగైన్ అండ్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ థింగ్ కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ విల్ బి లిటిల్ హై అండి, ఎస్పెషల్లీ వెన్ ఐ కమ్ టు కామెడీ అండి. ఇప్పుడు ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు ఓకే ఏదో బాగుంది, కొత్త ప్రయత్నం, బాగుంటే చూద్దాం అంటారు కదండి. కామెడీ చేస్తానంటే ఇప్పుడు ఏదో వస్తున్నాడు చాలా రోజుల తర్వాత అని అంటే ఇంకా బోతద్దం పెట్టి వస్తారు ఇంకా. అంటే మనకు కూడా ఏంటంటే రైట్, ఇప్పుడు రివ్యూస్ కాడి నుంచి ఇండస్ట్రీ కాడి నుంచి ఎవ్రీవన్ విల్ లుక్ అప్ వాట్ ఈస్ ఈ కమింగ్ అప్ విత్ అండి. సో దానికోసం ఐ బీన్ లైక్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో దేవర్ లైక్ ఇప్పుడు సుడిగాడు ఎన్ని చేస్తున్నప్పుడు అండి 10 సినిమాలు వస్తే దాంట్లో 9 సినిమాలు కామెడీ కథలు వచ్చాయండి, ఒకటో రెండో ఏదో కొంచెం డిఫరెంట్ సినిమాలు వచ్చాయండి, గమ్యం అలాంటివి. ఇప్పుడేమో అన్ని సీరియస్ సినిమాలు వస్తున్నాయి, కామెడీ సినిమాలు రావట్లేదండి. అదో భయం అండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కడన్నా కలిసినప్పుడు చెప్తున్నారు, అంటే రైటర్స్, మా డైరెక్టర్స్ అందరూ కూడా, సార్ మేము కామెడీ సినిమా అనుకున్నాం బట్ ఈ మధ్యకాలంలో మీరు కామెడీ సినిమా చేయట్లేదంట కదండి. ఏమంటే చేయట్లేదని కాదండి, చిన్న అంటే చేస్తాను బట్ మంచి కాంటెంట్ ఉంటే చేస్తానంటే. సో అదొకటి భయం అయిపోయిందండి. బయటకు ఏమైపోతుందంటే నరేష్ ఇంకా కామెడీ సినిమాలు చేయడు, ఓన్లీ సీరియస్ సినిమాలే చేస్తాడంట అని. సో అదేం లేదండి, కామెడీ ఈజ్ ఆల్వేస్ మై వాట్ ఎవర్ టుడే. నాకు అల్లరి అన్న పేరు వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ కెరియర్లో ఉన్నాను, అంటే వాట్ ఎవర్ ఇన్ లాంగ్ 23 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం నాకు ఆ కామెడీ అనండి. దట్ విల్ బీ మై మేజర్ థింగ్ అండి. అది ఎప్పుడు వదలను. మధ్య మధ్యన సినిమాలు, డిఫరెంట్ సినిమాలు చేస్తుంటాను, కామెడీ కూడా మధ్య మధ్యన చేస్తుంటాను. సార్ నేను మిమ్మల్ని స్పెసిఫిక్గా అడగాలనుకుంటుంది ఎందుకంటే బికాజ్ యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ మెనీ ఫిలిమ్స్ అండ్ మీకు క్యారెక్టర్ టు క్యారెక్టర్ స్విచ్చింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోయింది. ఎందుకంటే యువర్ నెవర్ వరీడ్ అబౌట్ ఓకే నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉండిపోద్దేమో, లేదంటే నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక చట్టంలో ఉండిపోతానేమో అన్న భయం లేకుండా చేశారు సినిమాలు. సో మీకు డిటాచ్మెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అది క్యారెక్టర్ కావచ్చు, సినిమా కావచ్చు, సినిమా తాలూకు సక్సెస్ కావచ్చు, లేదంటే ఫెయిల్యూర్ కావచ్చు. అంటే డిటాచ్మెంట్ అంటేనండి ఐ థింక్ నేను హెల్ప్ అయ్యండి. అంటే నేను సినిమా తర్వాత అప్పుడు నా పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు నేను 2-3 సినిమాలు చేస్తూ ఉంటాను. నేను సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. 2-3 ఫాదర్ అడ్వాన్స్ వస్తుంటే లేదు ఈ సినిమా కొడతాను, పెద్ద హిట్ కొడతాను, దాని తర్వాత తీసుకున్నాను. దాని తర్వాత అదే గ్యాప్ ఆఫ్ ఒక 1.5 year గ్యాప్ వచ్చిందండి. ఐ డోంట్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అండ్ దట్ క్యారెక్టర్ గాట్ ఇన్ టు సో మచ్ అండ్ ఐ యూస్ టు బిహేవ్ లైక్ దాట్ ఆల్సో. తిన్నప్పుడు కూడా ఎలా తింటాడు, వినోద్ ఎలా తింటాడని. సో ఆ క్యారెక్టర్ తెలియకుండా when the movie didn't do well, the character stayed with me for a long time.
సో దెన్ ఒక 1-2 months పట్టిందండి. దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత అర్థమైపోయింది, ఒకటే అర్థమైపోయిందండి, మనం వెళ్ళి కష్టపడి సిన్సియర్గా చేయటం, రిజల్ట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే బాగా వచ్చిందని పాజిటివ్గా వచ్చితే ఏం చేస్తుంది, 2 రోజులు ఎంజాయ్ చేస్తాం, సక్సెస్ పార్టీ పెట్టుకుంటాం, అంతా సెలబ్రేట్ చేసుకుంటాం, మళ్ళీ 3వ రోజుకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి బాధ్యత పెరుగుద్దండి. ఫ్లాప్ అయితే ఏముందండి, ఓకే పోయింది సార్, నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి, మళ్ళీ కసితో పని చేస్తాం. ఓన్లీ 2 things అండి, ఏదొచ్చినా హిట్ వచ్చినా బాగా పని చేయాలి, ఫ్లాప్ వచ్చినా ఇంకా కష్టపడాలి. ఎందుకంటే హీరోలు మీకు ఒక్కళ్ళకి ఆ కైండ్ ఆఫ్ పీర్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకోవాలి. అందరికీ అంటే మీరు నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ కాబట్టి, ఇయర్లీ రిలీజెస్ ఎక్కువ కాబట్టి, ఫ్రైడే చూసారు కాబట్టి అంటే అలా కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే ఒకే నెల 4 ఫ్రైడేలు చూసిన అవునండి, వన్ ఆఫ్ ద స్టార్ మీరు. అందుకని ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి నాయే, బాపు గారిది, మన వరా గారిది ఒకే రోజు అండి, సుందరకాండ్ అండ్ విశాఖ ఎక్స్ప్రెస్ ఒకే రోజు రిలీజ్ అయింది. సో యా, బట్ ఇప్పుడు ఏంటంటేనండి, ఎవ్రీ వన్ ఇస్ లైక్, ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుందండి. బీట్ 3 కోట్ల సినిమా చేసేవాడికి ఆ 3 కోట్ల ప్రెషర్ ఉంటుంది, 30 కోట్లు చేసేవాడికి 30 కోట్ల ప్రెషర్ ఉంటుంది, 300 కోట్లు 300 కోట్లు పెట్టేవాడికి 300 కోట్ల మీద ఉంటుందండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ అన్నది ఎప్పుడు హీరో, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మీద ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందండి. ఇప్పుడు మిగతా ఆర్టిస్టులు వచ్చారు, ఇప్పుడు కమెడియన్స్ ఓకే, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే వచ్చారు చేశారు, ఇట్ డజంట్ అంటే సినిమా హిట్ ఫ్లాప్కి కెరియర్ పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. బట్ ఏదన్నా కెరియర్ హిట్ అయితే అటు పైకి వెళ్ళిపోద్ది, ఫ్లాప్ అయితే ఇలా కింద పడిపోయేది ఓన్లీ ముగ్గురికేనండి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకే. కాకపోతే హీరో ఎక్కువ కనిపిస్తారు బికాస్ హీ హెడ్లైన్స్ ద ప్రాజెక్ట్. అంతే ఉంటారు కానీ, బట్ యాక్చువల్లీ మేజర్ లాస్ ప్రొడ్యూసర్కే కదా, అంటే ఇప్పుడు మోర్ దెన్ ఫినాన్షియల్ లాస్ కదండి వాళ్ళకి. సో అంటే ఇప్పుడు తెలుస్తుంది ప్రొడ్యూసర్ ఇంత లాస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, వెబ్సైట్స్ ఇవన్నీ. అంతకుముందు ఓన్లీ ఫ్లాప్ అంటే ఒక హీరో ఫ్లాపే, హిట్ అంటే హీరో హిట్టే. అదేనండి, ఇదివరకు ఏంటంటేనండి, నాతో సినిమా ఫ్లాప్ సినిమాలు కూడానండి, ఏదైనా ఉంటే నరేష్తో సినిమా చేస్తే ఒక పోతే మహాపోతే ఒక 25-50 లక్షలు హీరో అంతే ఉండేదండి. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు టోటల్ సినారియో నాట్ ఓన్లీ మై సినిమా, ఇప్పుడు ఎవరు మినిమం గ్యారెంటీ అని చెప్పండి, ఎవరు లేదండి. సో ఎవ్రీ ఫిల్మ్ హెస్ బికమ్ ఎ ఛాలెంజ్ అండి, ఎవ్రీ ఫిల్మ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండి. ఎవ్రీ ఫిల్మ్ మన ఫస్ట్ ఫిల్మ్ లాగా కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ. సార్ బిఫోర్ క్లోజింగ్ సార్, ఒక యాక్టర్గా మీ ఎవల్యూషన్ అనేది ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ జనరేషన్ యాక్టర్స్. ఎందుకంటే ఒకసారి చేసిన పాత్రని అంటే ఒకే రకమైన జానరాలో ఎన్ని రకాల వేరియేషన్స్ చూపించవచ్చు అనేది చూపించిన యాక్టర్ మీరు. సో ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ అవుతూ వచ్చారు కదా, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఒక క్రింకీ జోక్స్ చేస్తున్నారు, ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్స్, ఇప్పుడు కొంచెం ప్రయోగాత్మక సినిమాలు ఏమైనా చేస్తున్నారు. సో ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఈ ఎవల్యూషన్ అనేది చూసుకుంటుంటే కనుక ప్రజెంట్ ఎలాంటి స్టేజ్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకెలాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోబోతున్నారు? ఎలా ఉందంటేనంటే, మీరు అన్నట్టు చాలా బ్యాకీ ఫిల్మ్స్ చేశాను బిగినింగ్లో. దాని తర్వాత అంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ నో లాట్ ఆఫ్, అంటే నా సినిమాలు థియేటర్లో అంటే ఫ్యామిలీతో వస్తున్నారు అనేటప్పటికి ఇంకెక్కడో తెలియకుండా కాన్షియస్ తీసుకున్నాయి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వద్దు, లేకపోతే వల్గర్ డైలాగ్స్, లేకపోతే ఎక్స్పోజింగ్స్, అన్నెసెసరీ ఎక్స్పోజింగ్. అంటే ఇప్పుడు ఒక కిడ్ మదర్ కూర్చొని చూస్తుంటే దే షుడ్ ఫీల్ అన్కంఫర్టబుల్ అండి. సో అలాంటి ఐ థింక్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ వల్ల, కొన్ని సినిమాలు చేసిన తర్వాత, కొంత మనకు అవగాహన వచ్చిన తర్వాత అంటే ఓకే ఇది చేయకూడదు, ఇది చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ మీ ఆల్సో పర్సనల్గా చూస్తే ఇప్పటివరకు నేను యాడ్స్ చేయలేదండి. ఎందుకంటే చాలాసార్లు నేను అడిగారండి, అయితే మందు కంపెనీస్ అడిగారు, లేదంటే రియల్ ఎస్టేట్ అడిగారు. యాక్చువల్లీ లైక్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి సీన్ బిఫోర్ లిక్కర్ షాప్ నా ఫోటో పెట్టుకుని ఉంటే నాకు ఇష్టం ఉండదు. అండ్ దట్ అంటే సెండింగ్ అ రాంగ్ మెసేజ్. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ కిడ్స్ లైక్ దట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ రియల్ ఎస్టేట్లు పెట్టి అదే ఎవరుంటారో పాప చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఐ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ దట్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ లాట్ టు ప్రూవ్ అండ్ యాజ్ అన్ యాక్టర్గా ఐ నీడ్ టు ప్రూవ్ లాట్. అండ్ ఇంకా చాలా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలండి. అండ్ నేను అది చాలాసార్లు చెప్పాను కదండి, నాకు ఒకటే పెద్ద కోరిక ఏంటంటే ఒక పుష్ప లాంటి సినిమా, కామెడీ సినిమా చేయాలి, వితౌట్ డైలాగ్ చేయాలి. చాలా కష్టం అండి అది నవ్వించడం వితౌట్ ఒక్క డైలాగ్ లేకుండా. మన ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి ఆడియన్స్ మన రియాక్షన్ అర్థం అవ్వాలి, మన డైలాగ్ మనం ఏం చెప్తాం అనుకుంటున్నాం అర్థం అవ్వాలని. సో అలాంటి ఛాలెంజెస్ ఎప్పుడు ఉన్నాయండి. నాకు అదే చూస్తుంటే ఎప్పుడు కమల్ హాసన్ గారు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తారండి. అంటే నేను అనుకుంటుంటానండి, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఎప్పుడన్నా కూర్చొని, అంటే ఊరికే నేను నా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు చెప్తుంటాను, కాదురా కమల్ హాసన్ గారు ఎప్పుడన్నా కూర్చొని దశావతారం టీవీలో చూసుకుంటుంటే ఆయన అనుకుంటాడు కదా 10 క్యారెక్టర్లు ఎందుకు చేసి 12వ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు, 13వ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు అనుకుంటాడు కదా. అంటే దిస్ ఆఫ్ ద కైండ్, అంటే ద వే అంటే ఈ ప్రాస్థెటిక్ కానివ్వండి, మీరు అంటే అదేంటంటే ఒక సినిమా చాలా అప్పు రాజా
అపూర్వ సహోదరులు. దాంట్లో అంత షార్ట్గా ఉంటుంది. దట్ వాజ్ అ బిగ్ షాక్ అండి ఆ సినిమా. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జానర్స్ యూ హెవ్ డన్ అండి. సో వీ హ్యావ్ టు లెర్న్ అ లాట్ అండి. ఐమ్ స్టిల్ ఇన్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఐ డోంట్ థింక్ నాకు వచ్చేసింది మొత్తం అంతా ఎన్లైట్ అయిపోయింది అని నేను చెప్పట్లేదు కానండి. లెర్న్ అ లాట్ అండి. బట్ ఐమ్ బీన్ రెస్పాన్సిబుల్ యాజ్ అన్ యాక్టర్గా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నది కొన్ని నేను పెట్టుకున్నానండి, లిమిటేషన్స్ పెట్టుకున్నాను. సూపర్ నరేష్ గారు. లైక్ అంటే ద కైండ్ ఆఫ్ మొరాలిటీ యూఆర్ ఫాలోయింగ్, Yeah. అది యాడ్స్ విషయంలో కావచ్చు, సినిమాల విషయంలో కావచ్చు, ఎవల్యూట్ అయిపోతూ వచ్చారు. దెర్ ఈస్ అ జనరేషన్ చేంజ్ యాజ్ వెల్. ఇంచుమించు ఒక 3 generations చూస్తున్నారు మీరు ఆడియన్స్, 3 generation ఆఫ్ ఆడియన్స్, 3 generation ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ముసలాన్ని చేసేస్తున్నాను 3 generation 4 generation అని చెప్తున్నా వర్డ్. సో చూసుకుంటే And I started really young and I started when I was 18. So that, you can't blame me for that. లేదు, నాట్ బ్లేయింగ్. అంటే మీకు మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ కరెంట్ జనరేషన్ యాక్టర్స్ అలానే మోర్ సెట్ ఆఫ్ ఆడియన్స్. కాదండి, బీన్ ఫ్రమ్ ప్రొడక్షన్ ఫ్యామిలీ. అంటే నా ఫస్ట్ నేను బిఫోర్ యాక్టింగ్ ఐ వాజ్ అ ప్రొడ్యూసర్ అండి, క్యాషియర్ నేను ఫస్ట్. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను, దాని తర్వాత యాక్టర్ అయ్యానండి. సో ఐ నో అంటే ప్రొడక్షన్ ఎంత ఉంటుంది. సో యూ ట్రై టు బీ అ ప్రొడ్యూసర్స్ అండ్ అ డైరెక్టర్స్ హీరో అండి. దట్స్ వాట్ ఐ ట్రై టు డూ అండ్ గివ్. ఎందుకంటే ఒక సినిమా నమ్మిన తర్వాత అండి, ఇట్స్ లైక్ మా ఫాదర్ ఒకటే చెప్తారండి, నీకు సినిమా మీద ఏదైనా డౌట్లు ఉంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు 100 సార్లు సిట్టింగ్ పెట్టు, అన్నిసార్లు అడిగేసి, వన్స్ నువ్వు సెట్కి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు సరెండర్ టు ది డైరెక్టర్. అక్కడికి వచ్చి ఈ సీన్ బాగాలేదు, ఇది చేయను, ఇది మార్చండి అని చెప్పకూడదు. నేనైతే పళ్ళమని పీకుతాను, మా ఫాదర్ చెప్పిన డైలాగ్ అండి. సో అలాగా తిట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక విజన్ రాసుకుంటారు మైండ్లో. రాసుకున్నప్పుడు రాసుకున్నప్పుడు ఈ సీన్ వాళ్ళు ఒక విజువల్గా పెట్టుకుని మైండ్లో పెట్టుకుని రాసుకుంటారు. నువ్వు వెళ్ళి సడన్గా తీసే అది బాగాలేదు, ఇది చేయి అంటే ఇట్ ఎఫెక్ట్స్ ద ఫిల్మ్ అని చెప్పారండి. సో అందుకనే చాలామంది అంటారండి, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే ఇట్స్ అ క్రియేటివ్ వర్క్ అండి. అండ్ ఆ వర్క్ విత్ లాట్ ఆఫ్ న్యూ కమర్స్ అండి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే న్యూ కమర్స్తో చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయండి. ఎందుకంటే అలాంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు క్రిష్ ఉన్నాడు గమ్యం సినిమా అప్పుడు, వాజ్ లైక్ ఒకరికొకరు వెళ్ళాడు, ఒక 10 రోజులు 15 రోజుల్లో జస్ట్ అబ్జర్వ్ చేసి వచ్చాడండి. ఈ రసంలో కథ రాసుకున్నాడు, వచ్చాడు, సినిమా తీసాడు, గమ్యం హిట్ కొట్టాడు. చాలామంది మనకు చెప్పినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చెప్తారండి, బట్ తీతకు వచ్చేటప్పుడు బాగోదు, లేకపోతే రాసేటప్పటికి కామెడీ మనకే నవ్వు రాదు. సో వన్స్ మనం కమిట్ అయిన తర్వాత వీ క్యాన్ గో బ్యాక్. అప్పటికి చెప్తాం మన ప్రొడ్యూసర్ చెప్పి బాగాలేదని రాసుకోండి అంటే, వాళ్ళు ఏమంటారు లేదంటే డైరెక్టర్ బాగా చెప్పాడు, నమ్మండి సార్ వర్కౌట్ అవుతుందంట. సో వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వీ కాన్ స్టాప్ ద ప్రాజెక్ట్ అండి. ఐ థింక్ ఇప్పుడు చాలామంది మీరు చూసుండొచ్చండి, ఎగ్జిట్ అయిపోతుంటారు సినిమా నుంచి. నాకు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని కెమెరామెన్ వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ వెళ్ళిపోవచ్చు అండి, మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు, ఇంకొకరు వెళ్ళిపోవచ్చు. బట్ ఎప్పుడు హీరో వెళ్ళటం చూసారు, ఎప్పుడు అది ఉండదండి అది. ఎందుకంటే వన్స్ వీఆర్ మార్లీ బాండ్ అంటే వెళ్ళిన తర్వాత అంటే అది మనకు నచ్చినా నచ్చకపోయినా వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ అండి. సో ఐ థింక్ అందుకనే ఐ డోంట్ డూ దాట్. అంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఐ హావ్ డన్ దోస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఆల్సో. ఆబ్లిగేషన్ కోసం సినిమాలు చేశాను, మా ఫాదర్ ఫ్రెండ్స్ అనుకోండి సినిమాలు చేశాను. అన్నీ చేసిన తర్వాత నవ్ ఐ రియలైజ్డ్ దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్, దేర్ ఇస్ నథింగ్. సినిమా కథ నచ్చితే చెయ్యి, లేకపోతే చేయొద్దు, ఇంట్లో ఖాళీ కూర్చున్న ప్రాబ్లం లేదు. కానీ ఆబ్లిగేషన్స్ తోటి వాటి కోసం సినిమాలు చేయకూడదని అర్థమైందండి. నేర్చుకున్నాను కాస్ట్లీ లెసన్స్ అన్నీ చాలా లైఫ్లో అన్నీ నేర్చుకుంటే. అంటే ఐ థింక్ చెప్తారు కదండి, అనుభవం జీవితమే నేర్పిస్తుందని. మై ఎవల్యూషన్. Done, sir. Thank you so much for it. All the best for the film. Thank you. Looking forward for alcohol as well. ఎందుకంటే teaser it was more engaging than anything else you have done recently. Yeah, and everyone is like both the and two different things, and this one is a different one. Alcohol again, it will be చాలా మంది అండి ఎప్పుడు వస్తుందండి. సో మీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్, అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్ అండి. Thank you, sir. Thank you so much for your time.